అందరికీ నమస్కారం. శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. భగవంతుడి దయతో అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇక మన రెండో చాప్టర్ ఏంటంటే సరి స్వరములు అయిపోయిన తర్వాత రెండో చాప్టర్ జంట స్వరములు. జంట అనే పదంలోనే ఉంది. ఒక్కొక్క స్వరం మనకి రెండు భాగాలుగా వస్తూ ఉంటుంది. ఆది తాళం మాత్రం ఒక లఘువు, రెండు దిద్దులు. మన ప్రిలిమినరీ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఇదే తాళము, ఇదే రాగం. ఏ రాగం? మాయమాళవ గౌడ రాగం. సో మొదటి స్వరం ఏంటి అంటే, మనం జనరల్గా సరళి స్వరం చాప్టర్లో ఏదైతే మొదటి స్వరం పాడుకున్నామో సరిగమ పదనిస సనిగప మగనిస, అదే మనకి రెండు భాగాలుగా జంట అంటే పెయిగా వస్తుంది అనమాట. చూడండి, స స రి రి గ గ మామ ప ప ద ద ని ని స స అంటే రెండుగా మనం జంటగా పలుకుతూ ఉంటాం. స స ని ని ద ద ప ప మామ గ గ రి రి స స. ఇప్పుడు ఇది ఎలా మనం పాడుకోవాలి? మనం శృతి తీసుకోవాలి. మనం గతంలో బేసిక్ స్టెప్ చెప్తున్నాం కదా, అంటే బేస్లో మనకు షడ్జము ఉంటుంది, మధ్యలో పంచము, పైన తారస్థాయి షడ్జము. స పా సా ప స. ఇలా చూసుకున్న తర్వాత ముందుగా మాయమాళ గౌడ రాగం ఆరోహణ అవరోహణ, అంటే సరిగమ పదనిస సనిగప మగనిస. ఒకసారి అది కూడా అనుకుందాము. సరి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స. ఇలా ఆరోహణ అవరోహణ పాడేసిన తర్వాత ఇప్పుడు మనం తాళం వేసుకుంటూ, ఆది తాళం అంటే ఏంటి? ఒక లఘువు, రెండు ధృతులు. ఒకసారి చూడండి. 1 2 3 4 అంటే ఒక లఘువు. 5 6 7 8. ఇప్పుడు మొత్తం కలిపి చూడండి. 1 2 3 4 5 6 7 8. ఇవంతా కలిపి మనం ఏ తాళం అనుకున్నాము? ఆది తాళము అనుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ ఆది తాళాన్ని ఈ స్వరంలో మనం ఎలా పాడుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. చూసారా? మరొకసారి పాడతాం. జాగ్రత్తగా వినండి, సాధించండి. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. ఓకే పిల్లలు, బాగా సాధన చేయండి. జై శ్రీరామ్.